దివంగత నేత మాగుంట సుబ్బరామిరెడ్డి 30వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు ఎస్2 థియేటర్లో అభిమానులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు సుబ్బరామిరెడ్డి చేసిన సేవా కార్యక్రమాలను, ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు సివి శేషారెడ్డి, కొండ్రెడ్డి రంగారెడ్డి, రఘురాం ముదిరాజ్ తదితర ప్రముఖులు హాజరై నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాగుంట మమతమ్మ, మాగుంట సుబ్బరాం, రవీంద్రారెడ్డి, జీవి కృష్ణారెడ్డి, విఎంవి సుబ్బారావు, ఎల్లా విజయభాస్కర్ రెడ్డి, కె విజయభాస్కర్ రెడ్డి, పాసం శ్రీనివాసులు, సంజయ్, స్వర్ణ వెంకయ్య, యేసునాయుడు తదితరులు పాల్గొన్నారు. పేదల పెన్నిధి ఒంగోలు పార్లమెంటు మాజీ సభ్యులు స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పెద్దలు మాజీ శాసనసభ్యులు సివి శేషారెడ్డి గారు మిత్రులందరూ ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా ఆ ప్రాంత పేద ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించాలనే ఒక బృహత్తరమైన ఆలోచనతో గ్రామీణ ప్రాంతంలో, అదేవిధంగా ఒంగోలు ప్రాంతం అని అంటే మెట్ట ప్రాంతంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకు త్రాగునీరు అందించే పథకాల్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొని వచ్చి ఆ గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు త్రాగునీరు అందించిన మహోన్నతమైన వ్యక్తి మాగుంట సుబ్బరామిరెడ్డి గారు. అదేవిధంగా అనేక అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన త్యాగాలు మరువలేనివి. అటు ఒంగోలు ప్రాంత అభివృద్ధికి బాటలు వేస్తూ నెల్లూరు జిల్లాని మర్చిపోకుండా తన పుట్టిన జిల్లాకి సహకారం అందించాలనే ఆలోచనతో నెల్లూరు నగరం ట్రాఫిక్ నియంత్రణ కోసం ఆనాడు మినీ బైపాస్కి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రివర్యులు జగదీష్ టైటల్ని తీసుకొని వచ్చి మినీ బైపాస్కి శంకుస్థాపన చేసి దాన్ని పూర్తి చేసి ప్రారంభించి నెల్లూరు నగర ప్రజల కష్టాలు తీర్చిన ఏకైక వ్యక్తి మాగుంట సుబ్బరామిరెడ్డి గారు. ఆయన అటు ఒంగోలు, నెల్లూరు జిల్లా రెండు కళ్ళుగా భావించి అభివృద్ధిని, రెండు జిల్లాల్ని ముందుకు తీసుకోబోయిన వ్యక్తి మాగుంట సుబ్బరామిరెడ్డి గారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి అరుదుగా ఉంటారు రాజకీయాల్లో. ఒక మంచి స్థాయికి వచ్చేటప్పటికి ఆయన్ని నక్సల్స్ పొట్టను పెట్టుకోవడం ఇటు రెండు జిల్లాల ప్రాంత పేద ప్రజలకు కానీ ఆయన అభిమానులకు కానీ తీర సెలవు పూజ్యులు మహనీయులు స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మాగుంట అభిమానులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు సమర్పిస్తూ, ఒక మహనీయుడు నెల్లూరు జిల్లాకు ఖ్యాతిని, కీర్తిని ఆర్జించి పెట్టి మాగుంట కుటుంబం అంటే ఒక దాన ధర్మాలకు కానీ మంచి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడంలోని బడుగు బలహీన వర్గాలకి ఆశోజ్జాతిగా అనేక సహకారాలు అందించడంలోని పేరు మోసిన కుటుంబం. స్వర్గీయ సుబ్బరామిరెడ్డి గారు ఒక ఆదర్శప్రాయమైనటువంటి పార్లమెంటు సభ్యులు. దేశంలో అనేక మంది పార్లమెంటు సభ్యులు వస్తుంటారు, పోతుంటారు, కానీ సుబ్బరామిరెడ్డి గారి ద్వారా సొంత ధనాన్ని వెచ్చించి ధర్మ కార్యక్రమానికి, ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టిన వారు అరుదుగా ఉంటారు. ఆ విషయంలో సుబ్బరామిరెడ్డి గారిని ఎవ్వరు కూడా ఏ ఆక్షేపణ చేయలేరు. సుబ్బరామిరెడ్డి గారి కార్యక్రమాల్లో నాన్ డెల్టా ప్రాంతాలైన ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లోనైతేనేవి, నెల్లూరు జిల్లాలో ఒకసారి పరిశీలించినప్పుడు రాజకీయాలకు అత్యంతంగా నేను మాట్లాడుతున్నా తీసుకోమని, మేము ప్రజల్ని ఎన్నుకున్నది ప్రజారాజ్యంగా పరిపాలించి ఈ దేశానికి శాంతి భద్రతలు కాపాడమని చెప్పి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాగుంట
స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మాగుంట సుబ్బరామరెడ్డి గారి ఆశయాలని అందరూ పుణికిపుచ్చుకోవాలని, అదేవిధంగా మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఎప్పుడు నవ్వుతూ ఎంతో ఆహ్లాదకరంగా ఉండేవాడు. అట్లే ఆయన లాగానే మనం అందరం కూడా నవ్వుతూ ఎప్పుడు ఉండి ఆయన ఆశయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ